సిఎంఎస్ అంటే వారు చెప్పేటటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే సిఎంఎస్ అనే సిస్టమ్ వల్ల సీఎం సిస్టమ్ వల్ల ఏం జరుగుతుందంటే ఒకవేళ పోలీస్ స్టేషన్లో అవి తుడి చేసినా సెంట్రల్ మానిటర్ సిస్టమ్తో ఉంటుంది. దానికి సిపి కమిషనర్ అది కూడా తీసేదేమో కాదు. ఇప్పుడు అది కూడా అది తీయకపోతే సాక్ష్యాధారాలు కొంతైనా దొరుకుతాయి లేనట్టు. అసలు దీనిలో సాక్షాత్తు కమిషనర్ పాత్రే ఉందని మా ఆరోపణ. అతని వల్లనే దాన్ని ఏమంటారు స్పెషల్ బ్రాంచ్ దాన్ని టాస్క్ ఫోర్స్ వెళ్ళింది ఆయన వల్లే. ఇంత పెద్దవాళ్ళు లేకపోతే పోలీస్ స్టేషన్లో సిస్టంలో తీసిపోవటం ఏంటండి? సరే వారు చెప్పినట్టుగా అది ఆధారం ఉంటే కొంత ఉపయోగం జరుగుతుంది. ఇవాళ కాకపోయినా సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి. లేదంటే మేము అధికారంలోకి వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అది నాకు తెలియదు వాస్తవంగా. ఇక్కడ తీశారు కాబట్టి మొత్తం తీశారు అనుకుంటున్నా. అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని బయటకు వస్తే మంచిది. అది కూడా పోయిందని చెప్తారేమో నాకు అనుమానం. ఓకే ఏం మరి నాకు అది తెలియదు. అంబటరాంబాబు సమాధానం చెబుతానే ఉన్నారుగా. ఆయన ఎవరో సమాధానం చెప్పాడు మొన్న నానాజీ. మామూలుగా సమాధానం చెప్పలా. ఏమన్నాడు? నా కొడక అంటున్నాడు. శభాష్ పవన్ కళ్యాణ్ గారు, భలే ట్రైనింగ్ ఇస్తారు సార్ మీరు ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి అసలు మీకు బుద్ధి ఉందా లేదా, మీరు ఎవరు మాట్లాడరేంటి అని నడిచిన తర్వాత మాట్లాడటం మొదలెట్టారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నారు ఏంటండి పవన్ కళ్యాణ్ అంటే మీరు మాట్లాడరేంటి, అందరూ మీరు మాట్లాడండి అంటున్నారు. బుద్ధి ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పేంతవరకు మీరు మాట్లాడరు, చంద్రబాబు చెప్పేంతవరకు మీరు అంటే మీకు మాట్లాడాలని అనిపించట్లా. ఎందుకంటే మేము మాట్లాడేది న్యాయం కాబట్టి తిరిగి మాట్లాడటం ధర్మం కాదని మీరు మనసులో అనుకుంటున్నారు. మీరు రెచ్చగొడిన తర్వాత మాట్లాడటం కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఈ బూతులు మాట ఏం చేస్తారు మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. నన్ను కూడా బూతులు మాట్లాడుతున్నారు చాలా. మరి ఎన్ని బూతులు నాకు కొత్త ఈ షోలో ఏంటో ఈ షోలో పోతాయి బూతులు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీసు వ్యవస్థ మీద కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ పోరాడుతూనే ఉంటా. పోలీసుల మీద నన్ను చూడండి సార్, నాగరాజన్ రాత్రి శుభ్రంగా బిర్యానీ పెట్టి కూర్చోబెట్టారు. నన్ను లోపలేసారు. రాత్రి 10:30కు తీసుకెళ్ళి లోపలేసి సాయంత్రం నెక్స్ట్ రోజు 5ంటికో బయటికి తీశారు. బిర్యానీలు పెట్టలా, ఏదో ఇడ్లీ ఇట్లా పెట్టారు సెల్లోనే. నేను ఎందుకు అడుగుతాను, నాకేం పని, ఐ క్యాన్ బేర్ ఇట్. ఏమయ్యా 7